హాయ్ అండి, అందరికీ సుశాంతి వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు అయితే మా లేఅవుట్ వాళ్ళు అందరూ కలిసి ఓపెన్ లాంచ్లో జరుగుతున్న రిసెప్షన్ అయితే అటెండ్ అవుతున్నాం అనమాట. మా లేఅవుట్లో ఉండే ఒక అమ్మాయిది ఈరోజు రిసెప్షన్. సో అమ్మాయి పేరు వచ్చేసి మోనిషా అనమాట. సో మేము ఉండే దగ్గర 6 o'clockకి స్టార్ట్ అయితే మేము రీచ్ అయినప్పటికీ 7:30 అయింది. వెళ్ళినప్పుడే ట్రాఫిక్ చూసారు అండ్ దెన్ వర్షం కూడా చూసారు కదా. సో మేము హెవీ ట్రాఫిక్ తీసుకోకుండా కొద్దిగా షార్ట్ కట్లోనే వచ్చేసామన్నమాట. సో మేము ఇక్కడ రీచ్ అయినప్పటికీ 7:30. ఈ ఈవెంట్ జరుగుతున్న స్పాట్ వచ్చేసి తామర అనమాట. ఇది చాలా ఫేమస్ అనమాట. అంటే జేపీ నగర్లో ఉంటే ఎవరికైనా తెలుస్తుంది. జేపీ నగర్ 9th phase అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడైతే మా ఎంటైర్ లేఅవుట్ వాళ్ళు మీరు చూడొచ్చండి. ఇంతమంది ఉన్నారా అనుకుంటున్నారు, కాదండి, ఇంకా చాలా మంది ఇంకా వస్తున్నారు. ఆల్రెడీ వచ్చేసి లోపల ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా చాలా మంది రావాల్సి ఉండింది. మేమైతే ఇక్కడికి వచ్చిన వెంటనే మేము ఎంతమంది కలిసామో అంతమంది అయితే ఇక్కడ, అంటే మేము 3-4 కార్స్లో ఒకేసారి వెళ్ళామన్నమాట. సో అక్కడ మేము అందరం కలిసి వీడియో తీసుకున్నాము. సో చూసారు కదా, వైట్ డ్రెస్లో ఉండేది బ్రైడ్ అనమాట, పెళ్లి కూతురు. ఆ అమ్మాయికి బ్యాక్గ్రౌండ్లో ఫోటోషూట్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ బ్లూ శారీ చూసారా, వీళ్ళు వచ్చేసి పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ అనమాట, దేవి ఆంటీ. సో ఆంటీకి కూడా కలిసి అందరం ఒకసారి ఫోటో వీడియోస్ అయితే తీసుకున్నాము. సో వీళ్ళే అనమాట మా మమ్మీ ఫ్రెండ్స్ ఇక్కడ, అంటే కొత్తగా పరిచయం అయిన వాళ్ళు. ఈ వీడియోలో నేను కూడా కనిపించాలని చెప్పేసి నేను కూడా మమ్మీ నా వీడియో కూడా తీయని చెప్పేసి కొద్దిగా నేను అటెండ్ అయ్యాను. వెళ్ళిన వెంటనే వెల్కమ్ డ్రింక్స్ అండ్ దెన్ స్టార్టర్స్ కూడా ఇచ్చారనమాట. సో నేనైతే తినే కన్నా మెయిన్గా ఫోకస్ నేను వీడియోకి అయితే పెడుతున్నాను, ఎందుకంటే మీరు కూడా చూడాలి కాబట్టి. సో చూసారు కదా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చాలానే బాగున్నారు. సో వీళ్ళిద్దరు వచ్చేసి మ్యారేజ్ అనేది చాలా సింపుల్గా అండ్ దెన్ అథాంటిక్ వేగా, అంటే చాలా తక్కువ మంది సర్కిల్స్తో వీళ్ళు మ్యారేజ్ అయితే చేసుకున్నారు. ఇక్కడైతే రిసెప్షన్ అనేది ఈ ఓపెన్ లాంచ్లో అయితే చేశారు. నాకైతే ఈ ఓపెన్ లాంచ్లో ఈ రిసార్ట్లో నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఈ ఎంటైర్ ఫేస్ నేను ఇక్కడ మీకు చూపిస్తాను, అంటే ఈ లొకేషన్ ఎలా ఉంది అనేది. చూసారా, బ్రైడ్ అండ్ గ్రూమ్ చాలా బాగున్నారు కదండి. ఈడు జోడి చాలానే బాగుంది కదండి. అంటే అంటారు కదా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని, అలా క్యూట్ కపుల్లా చాలానే బాగున్నారనమాట. సో ఇప్పుడైతే ఫోటోషూట్ అయితే చేయించుకుంటున్నారు అబ్బాయి అమ్మాయితో పాటు, బ్రైడ్ అండ్ గ్రూమ్తో పాటు. సో మా లేఅవుట్ వాళ్ళు వచ్చినప్పుడు నేను చూపిస్తాను. నేను ఇప్పుడు ఎంటైర్ వీడియోలో కనిపించట్లేదు కదా, అందుకోసం అని చెప్పేసి మధ్యన నేను కూడా కనిపించుకుంటాను, సో దట్ మీకు తెలియాలి కెమెరామెన్ ఎవరు అని చెప్పేసి. సో ఇక్కడ చూసారు కదండి, ఓపెన్ లాంచ్లో అయితే ఇక్కడ ఈ మధ్యన గ్రూమ్ అండ్ బ్రైడ్ వచ్చారు కదా. సో అటు సైడ్ కూర్చోడానికి ఇటు సైడ్ కూర్చోడానికి అయితే స్పేస్ ఇచ్చారు. ఇక్కడైతే చూడండి ఒక్కొక్కరే ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఇప్పుడైతే మేము ఎంతమంది వెళ్ళామో, అంటే మా బ్యాచ్ సైడ్ నుంచి వెళ్ళామో, ఇక్కడైతే మేమందరం ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము, మా లేఅవుట్ వాళ్ళు అనమాట. సో నెక్స్ట్ మా లేఅవుట్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా నేను చూపిస్తానులేండి. సో ఇప్పుడైతే ఇది మా బ్యాచ్లో అయిందనమాట. సో ఇది వచ్చేసి మా లేఅవుట్ వాళ్ళే అనమాట, సెకండ్ బ్యాచ్. సో నేను ఇలా బ్యాచ్ వైజ్గా అందరికీ తీయాలని అనుకున్నాను, కాకపోతే నాకు టైం కుదరలేదనమాట. సో మా లేఅవుట్ వాళ్ళందరికీ ఫోటోషూట్ అయితే నేను ఇలా చేసింది నేను చూపించలేకపోయాను. ఇప్పుడైతే మేము భోజనం చేయడానికి అయితే వచ్చేసామన్నమాట. ఎందుకంటే నేను అక్కడే అందరికీ ఫొటోస్ తీసుకొని వీడియో తీసుకొని ఉంటే అక్కడ రష్ అయిపోతుంది అండ్ దెన్ ఇక్కడ కూడా రష్ అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చేయాల్సి వచ్చింది. సో చూసారు కదండి, మేమందరం మా లేఅవుట్ వాళ్ళందరూ ఒకేసారి ఒకే దగ్గర కూర్చున్నాము. ఇంకా మా డాడీ వాళ్ళ పక్కన మా లేఅవుట్ వాళ్ళే వస్తారనమాట. వాళ్ళు 4 members ఫ్యామిలీ. నేను తర్వాత చెప్తానులేండి. ఇప్పుడైతే ఏమేమి ఫుడ్ వడ్డిస్తున్నారు, ఏముంటుంది అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీళ్ళు సెకండ్ బ్యాచ్ వాళ్ళు అనమాట. నేను చూపించాను కదా మా లేఅవుట్ వాళ్ళు అని చెప్పేసి. సో వీళ్ళు చాలామంది ఉన్నారని చెప్పేసి అక్కడ కూర్చున్నారనమాట. వీళ్ళు వచ్చేసి మనతోనే వచ్చారు కదా, మీరు స్టార్టింగ్లో కూడా చూసారు. సో వీళ్ళు మా డాడీ దగ్గర కూర్చుంటున్నారు. చూడండి ఏమేమి రెసిపీస్ ఇచ్చారు, పోతరేకలు ఇచ్చారనమాట. అంటే ఇది కొద్దిగా ఆంధ్ర స్టైల్లోనే జరుగుతుంది కాబట్టి మొత్తం ఆంధ్ర స్టైల్లానే ఉండిందనమాట రెసిపీస్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది, రస్మలై అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ ఏంటిది, ఇదేదో ఒక రకమైన స్వీట్, నాకు అది చెప్పడం తెలియట్లేదు. ఇది కస్టర్డ్ యాపిల్తో చేసిన ఒక ఏదో ఒకటి నాకు తెలియట్లేదు. అండ్ దెన్ బెండకాయ ఫ్రై, ఇదేంటి మష్రూమ్ ఫ్రై అనుకుంటా, ఒకటి అప్పడం ఇచ్చారు. అండ్ దెన్ నెక్స్ట్ ఏం వడ్డిస్తారో నేను చెప్తా. ఇది బొబ్బట్లు, నాకైతే చాలా బాగా ఇష్టం అండి. బొబ్బట్టు మీద నెయ్యి వేసి ఇస్తుంటే నాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు వచ్చేసి రోటీ ఇచ్చారనమాట. రోటీకి కూర కూడా చాలానే బాగుండింది, టేస్టీగా. అండ్ దెన్ నెక్స్ట్ ఏంటి ఇచ్చారంటే ఇదేంటంటే మష్రూమ్ది పకోడా లాగా చేసి ఇచ్చారు. ఆ టేస్ట్ కూడా చాలానే బాగుండింది. ఇప్పుడు వీళ్ళేదో ఒక స్టార్టర్ ఇస్తున్నారు అనమాట. మా వీడియో చూసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది, మా మమ్మీ కుకింగ్ ఛానల్ ఉందని చెప్పేసి. మా మమ్మీ ఇలాంటిది ఒక రెసిపీ చేశారు, కాకపోతే మా మమ్మీ ఆనియన్ మీద పెట్టారు, వీళ్ళు ఇలా ఏదో ఆయిల్ వేపిన దాంట్లో ఇలా ఇచ్చారనమాట. ఇక్కడ మీరు చూసారా, ఇది నార్మల్ ఇడ్లీ కాదండి, ఇది మసాలా ఇడ్లీ అనమాట. చాలా బాగుండింది అది కూడా టేస్ట్. ఇప్పుడేంటి ఇలా పొట్లాల్లో కట్టేసిస్తున్నారు అనుకుంటున్నారా, ఈ రెసిపీ కూడా చాలానే బాగుంటుంది. అది ఏమని నేను చూపిస్తానులేండి. పొట్లాల్లో ఇచ్చేది ఇది పులావ్ అనమాట. సో ఈ పులావ్కి పెరుగు రాయితా అయితే ఇస్తున్నారు, నేను చూపిస్తాను, మీరు చూస్తూ ఉండండి. అలా ఇచ్చింది, ఇలా వంపుకొని ఇలా వేడిగా ఉండేది చల్లార్చుకొని తినాలన్నమాట. చూసారా,
చాలా బాగుండింది టేస్ట్ కూడాను. ఇప్పుడైతే అన్నం మీద పప్పుచారు చాలా టేస్టీగా ఉండింది. దాని మీద అంటే వేడి అన్నంకి వేడి పప్పుచారు అండ్ దెన్ నెయ్యి వేసుకొని తింటుంటే అబ్బాబ్బా సూపర్గా అయితే ఉంటుంది కదా. వాళ్ళు ఏం చేశారంటే కిల్లీలు అండ్ దెన్ ఒక అరటిపండు అయితే ఇచ్చారు. ఇదేంటంటే వచ్చిన వాళ్ళందరికీ ఇది ఇస్తారనమాట. అంటే చిన్న పిల్లలు ఉంటే ఇవ్వరు, సో పెద్దవాళ్ళకి మాత్రమే ఇస్తారు. మీకు డౌట్ ఉంటుంది కదా ఆ లోపల ఏముందని చెప్పేసి, నేను చెప్తానులేండి. తాంబూలం ఉంటుంది అండ్ దెన్ కొబ్బరికాయ ఉంటుంది. సో వాళ్ళ కెపాసిటీ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు ఏమి ఇస్తారు అనేది వాళ్ళ మీద డిపెండ్ అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఒక ప్లేట్ ఇస్తారు, ప్లేట్ లోపల ఏమంటారు మూసంబి ఉంటుంది కదా, సో మూసంబి ఇచ్చేస్తారనమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఇంత పెద్ద బ్యాగ్ ఇవ్వరు, చిన్న బ్యాగ్ ఇచ్చేసి ఆ లోపల తాంబూలం అయితే అందరూ కంపల్సరీ పెడతారు. ఈ లోపల కూడా తాంబూలం ఉంది, తాంబూలం అండ్ దెన్ కొబ్బరికాయ ఉంటుంది. కొంతమంది తాంబూలం పెట్టేసి మూసంబి ఇచ్చేస్తారు, కొంతమంది ప్లేట్స్ కూడా ఇస్తారనమాట చాలా మంది. సో వాళ్ళ కెపాసిటీ వాళ్ళ డిపెండ్, అంటే వాళ్ళ ఇష్టం ఏదైతే ఇస్తారో దాని మీద అనమాట. అంటే వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి తాంబూలం ఇచ్చి రెస్పెక్ట్ ఇచ్చినట్లు అనమాట. అది రిటర్న్ గిఫ్ట్ లాగానే అనుకోండి. అండ్ దెన్ ఇప్పుడైతే మేము బయలుదేరేది టైం అయితే అయిపోయింది. మేము రిటర్న్ వెళ్ళినప్పటికీ వర్షం అయితే పడుతుందనమాట. ఈ వర్షం పడి తగ్గిపోయింది. ఇప్పుడు అయినా చినుకులు పడుతున్నాయి కాబట్టి నేనేం చేశానంటే వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి కెమెరాకు ఇలా మూసి పెట్టుకున్నాను అనమాట, సో దట్ వర్షం కెమెరా మీద పడకూడదని చెప్పేసి. ఇప్పుడైతే మేము రిటర్న్ వెళ్ళిపోతున్నామండి. మీకు అందరికీ వీడియో చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ వీడియో. వీడియో కనుక నచ్చినట్లుంటే ఒక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.